జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతం లేదని, ఆ రాష్ట్ర గీతం కాదు, ఇలా 4 కోట్ల ప్రజల యొక్క ప్రతి నాలుక మీద కూడా తీసుకొచ్చింది, రికార్డ్ చేసింది, వినిపించింది, పాడింది ఇలా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఆ జయ జయ తెలంగాణను రాష్ట్ర గీతం చేయాలని చెప్పేసి అనుకున్నా కూడా రచయిత గారు అది 10 జిల్లాలని చెప్పేసి ఉన్నది, కొన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి రాష్ట్ర గీతం అవసరం లేదు, మనకు జాతీయ గీతం ఉందని చెప్పేసి అన్నాం తప్ప ఏనాడు వారిని మేము అగౌరవపరచలే. ఆ పాటను తీసుకుంది మేము, రికార్డ్ చేసింది మేము అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, రాజముద్రలో నిన్న మీరు చెప్పారు, ఇవాళ ప్రసంగంలోనే రాస్తూ ప్రసంగంలో మాట చెప్పారు ఏమని, ఇవాళ హైదరాబాద్ వైభవాన్ని చూపిస్తాం, తెలంగాణ వైభవాన్ని చార్మినార్ని గొప్పగా చూపిస్తామని చెప్పేసి. చార్మినార్ ఎప్పుడో 450 సంవత్సరాల కింద వచ్చిన దాన్ని, అదేవిధంగా మత సామరస్యానికి ఇవాళ ఉన్నదాన్ని, ప్రతీకగా ఉన్నదాన్ని, కాకతీయులు అద్భుతమైన సేవ ఈ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి చేసిండ్రు, గొలుసుగట్టు చెరువులు తీసుకొచ్చిండ్రు, ఈ ప్రాంతం ప్రజలు తినడానికి కావాల్సిన నీళ్లు కావాల్సిన చెరువులను వాళ్ళు కట్టిన ఉద్దేశంతో ఆ రాజముద్రలో పెట్టుకున్నాం తప్ప రాజరికాన్ని కానీ ఇంకోటి కాదు. అధ్యక్ష, ప్రజలకు కావాల్సిన తీసుకొచ్చిందని పెట్టినాం అంతే తప్ప. ముఖ్యమంత్రి గారు వారు ఒక మాట అంటారు, మీరు అన్నింటిలో కూడా ఇక్కడ సహకారం కావాలని, కానీ అంతర్జాతీయ సమావేశాలకు పోయి కూడా అక్కడ కూడా మమ్మల్ని తిట్టడమే ఎట్లా సబబు అధ్యక్ష? అక్కడ కూడా రైతు భరోసా ప్రకటించమని చెప్పారు. మేము ఇవాళ వారు ఏదైనా ఏ పథకం ఇచ్చినా ఆ పథకం జరగాలని చెప్పేసి చూసుకుంటున్నాం. వారు ఇలా చేసినట్టే రైతు భరోసాని అక్కడే మొత్తం కూడా మేము ప్రారంభించమని చెప్పేసి అబద్ధం చెప్పారు. అది ఎట్లా సబబు అధ్యక్ష? మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఇవాళ చెప్పారు, ఆటో డ్రైవర్ వచ్చినట్లయితే తగలబెట్టించుకున్నారు. అధికారం మీ చేతిలో ఉన్నది, ఎంక్వైరీ చేయండి, ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెచ్చుకోండి. ఇటువంటి సత్యదూరమైన చెప్పడం అనేది సబబు కాదని చెప్పి కూడా వారికి తెలియజేస్తున్నాం. ఉద్యోగాల గురించి చెప్పారు. ఇవాళ నర్సులు కానీ సింగరేణి కానీ ఇవాళ ఇచ్చే 15,000 ఉద్యోగాలు పోలీసు కానీ ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన అధ్యక్ష? ఎప్పుడైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పటివరకు 32,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. ఏ రోజు ఇబ్బంది రాలే. 6 లేక 7 విద్యా సంస్థలు ఇలా హెల్త్ డిపార్ట్మెంట్ కానీ సోషల్ వెల్ఫేర్ కానీ మొత్తం కూడా అనేక ఇతర డిపార్ట్మెంట్స్లో అన్నీ కూడా ఒక్కటే ఒక సమస్య, గ్రూప్ 1 సంబంధించింది 500 ఉద్యోగాలకు సంబంధించింది వస్తే దాన్ని రాద్ధాంతం చేసి ఇవాళ మొత్తం కూడా మమ్మల్ని బదనాం చేసి ప్రచార పటాటోపంతో మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది తప్ప 1,60,000 ఉద్యోగాలు ఒక చిన్న తప్పు కూడా జరగలేదు అధ్యక్ష. ఇవాళ ఇచ్చే ముఖ్యమంత్రి గారు రేపు ఇచ్చే 15,000 ఉద్యోగాలు కూడా మేము నోటిఫికేషన్ ఇచ్చి మేము పరీక్ష పెట్టి మేము టెస్ట్ చేసినవి మాత్రమే రేపు వచ్చాయి. అయినా పర్వాలేదు, ఇది ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా నడుస్తుంది. కనీసం దాన్ని వారు ఒప్పుకుంటే మేమందరం కూడా సంతోషపడేవాళ్ళం. అంతేకాదు అధ్యక్ష, మేము అనేది ఇవాళ పేర్లు పెట్టలేదు, ఇంకోటి పెట్టలేదు మేము అనలేదు అధ్యక్ష. వారి నాయకుడు రాహుల్ గాంధీ గారే చెప్పారు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో అనేక ప్రభుత్వాలు కూడా అంతకుముందు బీజేపీ ప్రభుత్వం పేర్లు మారుస్తుంటే రాహుల్ గాంధీ గారే చెప్పారు, ఇవాళ పేర్లు మార్పు వల్ల బిల్డింగ్ల మార్పు వల్ల ఇవాళ అభివృద్ధి అనుకుంటే కాదు అని చెప్పింది. కాబట్టి మీ రాహుల్ గాంధీ గారు చెప్పిందే దయచేసి విని పేర్లు మార్పు కాదు మిగతాది మార్చాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం.